తర్వాత మనకి అర్థమవుతుంది. ఏంటి అంటే ఒక చిన్న స్టోరీ. ఒక ఊళ్ళో చాలా సంవత్సరాల క్రితం రాజరికం ఉన్న కాలంలో అనుకోండి, సో ఒక ఎగ్జిబిషన్ పెట్టమని చెప్పారనమాట ఆ రాజుగారు. అంటే ఏమని చెప్పారు ప్రజలందరికీ అంటే, అన్నిటికంటే చెడ్డదైన ఒక వస్తువు, అన్నిటికంటే చెడ్డదైనది అంటే డేంజరస్, ఇలాంటి వస్తువులని ప్రదర్శించాలి అని చెప్పారు. చెప్తే ఒక్కొక్కరు కత్తులు, కొడవళ్ళు, ఇంకా ఏంటో ఇలాంటివన్నీ ప్రదర్శించారనమాట. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏది అనిపిస్తుందో అలాంటివన్నీ ప్రదర్శించారు. దానికి డిస్ప్లే కూడా పెట్టారనమాట. సో ఎందుకంటే దీంతో ఒక మనిషిని చంపచ్చు, దీంతో ఇంకొకరికి హాని కలిగించవచ్చు, సో ఇవన్నీ చెడ్డ వస్తువులు అనేసి. ఒక అతను ఏం చేయాలో అర్థం కాక, ఆయన కుమ్మరి అనమాట, ఆయన మట్టితో చేసే వస్తువులన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఒక నాలుక బొమ్మని తయారు చేసి దాన్ని డిస్ప్లేలో పెట్టి దానికి చెడ్డ నాలుక అని డిస్ప్లే చేస్తారనమాట. ఓకే, ఆయన రాజుగారు వచ్చి అన్ని చూసేటప్పుడు నాలుక ఏంటి, నువ్వు ఇంత అందరూ కొడవళ్ళు పెట్టారు, కత్తులు పెట్టారు, కటార్లు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు, నువ్వేంటి నాలుక అని సింపుల్గా మట్టితో చేసి పెట్టి చెడ్డ నాలుక అని రాసావు ఏంటి అంటే చెప్తాడనమాట. మనం నాలుకతో ఎలాంటి విధ్వంసాన్ని అయినా సృష్టించవచ్చు, ఎంత గొడవలైనా చేయొచ్చు, లేనిపోనివన్నీ చెప్పేసి కొంతమంది మనసులు విరిచేయచ్చు, సో ఏవైనా పనులు చేయొచ్చు, చెడ్డ పనులు ఏవి కావాలో అవన్నీ మన నాలుకతో చేయొచ్చు అంటే రాజు చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసాడనమాట. సో నిజమే, నాలుకతో మనం ఎలాంటి కార్యమైనా చేయొచ్చు. సో ఓకే, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంకొక సారి అనౌన్స్మెంట్ వచ్చింది రాజుగారి దగ్గర నుంచి, అన్నిటికంటే మంచి వస్తువు, ప్రపంచంలో మంచి వస్తువు దాన్ని ప్రదర్శించండి అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన ఐటమ్స్ అన్ని ప్రదర్శించుకున్నారు. ఎవరికి ఏది నచ్చుతుందో అవన్నీ పెట్టుకున్నారనమాట. కొంతమందికి ఫుడ్ అంటే ఇష్టం, కొంతమందికి క్రాఫ్ట్స్ అంటే ఇష్టం, వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టుకున్నారు. సో ఇదే నాకు మంచి వస్తువు, నాకు దీన్ని చూస్తే ఆనందం కలుగుతుంది ఇట్లా. మళ్ళీ అదే కుమ్మరి ఏం చేశాడంటే అదే నాలుక ఇంకొకటి కూడా తయారు చేయలేదు, సేమ్ అదే నాలుక, డిస్ప్లే ఒక్కటి మార్చాడు, మంచి నాలుక అంతే. సో వచ్చారు మళ్ళీ రాజుగారు, అన్ని చూసుకుంటూ వచ్చారు ఒక్కొక్కటి. ఏంటి నువ్వు మళ్ళీ ఇదే పెట్టావు, దీనికి మంచి నాలుక పేరు ఒక్కటి మార్చావు ఏంటి అంటే, అవునండి ఇది మంచి నాలుక అంటే ఏమి అంటే నాలుకతో ఎన్నో మంచి పనులు కూడా చేయొచ్చు. ఇంతకు ముందు అయితే చెడ్డ పనుల గురించి మాట్లాడుకున్నాము, ఓకే, కానీ నాలుకతో ఏదైనా చేయొచ్చు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఒక సామెత ఉంది కదా. సో మనము ఎంత మంచి పనినైనా నాలుక ద్వారా చేయొచ్చు. ఒకరికి ఇప్పుడు మానవత గురించి చెప్పచ్చు, అది మనం చేసే సహాయం. అంటే నేను మొన్న ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను 2 టీచర్స్ని తీసుకొని వచ్చాను. వెళ్ళేటప్పుడు వాళ్ళు మిస్ అయిపోయారు, నేను ఇంకో దారిలో వెళ్ళిపోయాను, కొంచెం వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు. అక్కడ మా స్టూడెంట్స్ కనిపించి ఆపారనమాట, బాగున్నారా మేడం, ఓల్డ్ 2 years బ్యాక్, నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్. వాళ్ళు కనిపించి మాట్లాడారు, ఎక్కడి నుంచి మేడం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, సండే కదా అంటే ఇట్లా మానవత అని చెప్పాను. సో వాళ్ళకి నేను మొత్తం చెప్పాను ఒక 5 minutes, ఎందుకంటే తిరుగుతూ ఉంటారు బండి వేసుకొని, ఏం పని లేదు, వాళ్ళు ఏం చదవరు, సరిగ్గా చదివే పిల్లలేం కాదు. బట్ నేను అనుకున్నాను వాళ్ళకి చెప్తే స్ప్రెడ్ చేస్తారు కదా విషయం. అంటే మీ వీధిలో కానీ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరన్నా ఇలా చనిపోతే మనం ఐ డొనేషన్స్కి కూడా ఒప్పించవచ్చు, లేకపోతే మన ఫ్రీజర్ బాక్స్లు యూజ్ అయ్యేలాగా చేయొచ్చు. సో ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తుంది, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇది నా కోసం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చెప్పండి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి అంటే కంపల్సరీ చెప్తాం మేడం అని చెప్పారు. సో నాకు అది అనిపించింది అనమాట. అంటే వాళ్ళు మానవతలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్లో కాదో తెలీదు, చిన్నపిల్లలే, బట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, చెప్తే ఎక్కడో ఒక చోట ఉపయోగపడచ్చు. సో మన నాలుకతో మనం ఏదైనా చేయొచ్చు, మనం స్ప్రెడ్ చేయొచ్చు. నేను యాజ్ ఎ టీచర్ ఐ కెన్ స్ప్రెడ్ ద థింగ్స్ అనమాట. నేను చాలా మందికి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందికి చెప్పడానికి అవకాశం ఉంది. సో మనం ఏమి ఫిజికల్గా చేయలేకపోయినా జస్ట్ వస్తే చాలు, పార్టిసిపేట్ చేస్తే చాలు అని ఇందాక ఒకసారి అన్నారు కదా, అలాగా మనం నాలుక ద్వారా కూడా ఒక సేవ చేయొచ్చు. అంటే అందరికీ మంచి విషయాన్ని చెప్పడం కూడా ఒక సేవనే. అంటే మనం చేస్తున్నది ఒకటైతే అది ఇంకా చాలా గొప్ప కార్యం, మనం చేయడం ఇన్వాల్వ్ అయ్యి, బట్ మనం చెప్పడం కూడా ఒక సేవనే. అక్కడ వరకు అన్నా మనం నిర్వర్తించవచ్చు. సో అందరూ ఎంతమందికి వీలైతే అంతమందికి స్ప్రెడ్ చేయండి. మనం చేయలేనిది ఏది ఉండదు, ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు. జస్ట్ ఏం చేయకపోయినా ఇక్కడ వచ్చి కూర్చున్నా కూడా అంటే అది మనకు తెలియకుండా కూడా మనం ఏదైనా చేయడానికి ఉపయోగం ఉంటుంది. సో కంపల్సరీ ఎంతమందికి వీలైతే అంతమందికి స్ప్రెడ్ చేయండి దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చిన అందరికీ.